హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్. నా మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇంకా పొద్దున్నే హాట్ వాటర్తో నా మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ అయ్యిందనమాట. ఇదిగోండి, ఈరోజు గ్యాస్ పొయ్యి అంతా నీట్గా తుడుస్తున్నాను అనమాట. ఇవ్వాలని కాదులేండి, రోజు మార్చి రోజు నేను నీట్గా గ్యాస్ పొయ్యి అంతా తుడుచుకుంటాను అనమాట. ఎందుకంటే మాకు సన్న సన్న బుద్ధింకలు అవి తిరుగుతూ ఉంటున్నాయి ఫ్రెండ్స్. ఇంకా అందుకని అవి గ్యాస్ పొయ్యి మీద తిరుగుతూ ఉంటాయి కదా, ఇంకా అందుకని చెప్పేసి నీట్గా తుడుచుకుంటాను అనమాట రోజు. మనం నైట్ కడిగి పెట్టుకుంటాము, తెల్లారి పాలు అన్నమో ఏదో ఒకటి పొంగిద్ది అనమాట. ఈ లంచ్ బాక్సుల హడావిడిలో పడిపోయి పొంగిపోతాయి. ఇవన్నీ గ్యాస్ పొయ్యి అంతా నీట్గా తుడుచుకున్నాను. గ్యాస్ పొయ్యి కింద కౌంటర్ టాప్ కూడా తుడిచాను. ఇవన్నీ ఇంకా మా వారికి హాట్ వాటర్ అయితే కాస్తున్నాను అనమాట. ఇంతకుముందు అల్లం వాటర్, జీరా వాటర్ ఇచ్చేదాన్ని. ఇప్పుడు మా వారు ఏం చేశారు, అల్లము, జీలకర్ర, వాము ఈ 3 వేసి కాచి ఇవ్వమంటున్నారనమాట. ఇంక అందుకని ఇప్పుడు అల్లము, జీలకర్ర, వాము 3 వేసి వేడి నీళ్ళు కాసి ఇస్తున్నాను అనమాట. ఇంకా అటువైపు అయితే పాలు పెట్టాను పొయ్యి మీద కాఫీ తాగుదామని. ఇటువైపు హాట్ వాటర్ అయితే కాగినాయి ఫ్రెండ్స్. ఇంకా రాత్రి తోమిన అంట్లన్నీ అవన్నీ సర్దుకుంటున్నాను. ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టాలి ఫ్రెండ్స్. ఇంకా అన్నం వండాలి కదా క్యారేజీలోకి. ఇంకా అందుకని చట్టి తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇవ్వండి బియ్యం అయితే పోస్తున్నాను అనమాట. నిన్న ఇడ్లీ వేసాను కదా ఫ్రెండ్స్, ఇడ్లీ వేయంగా మిగిలింది కొంచెం పిండి. ఇంకా మా అబ్బాయికి అయితే ఈరోజు దిబ్బ రొట్టెలు వేస్తున్నాను అనమాట ఇడ్లీ పిండితోటి. తను తింటాడులేండి. మా పెద్ద అబ్బాయి అయితే ఇడ్లీ తిండు, దిబ్బ రొట్టెలు తిండు. ఒక అట్టు, చపాతీ, పూరి, బోండాలు ఇవైతే తింటాడనమాట. ఇదిగోండి, ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టాను గ్యాస్ పొయ్యి మీద. ఇంకా మా వారికి హాట్ వాటర్ కప్పులో పోసుకెళ్ళి ఇవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి షేర్ అవుతాయి అన్నమాట నా వీడియోస్. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈరోజు మిల్ మేకర్ కర్రీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ కర్రీ ఎలా చేయాలో చూపిద్దాం అనుకున్నా కానీ మా అబ్బాయి ఫోన్ తీసుకెళ్ళిపోయాడు అనమాట. ఇంకందుకని ఈ వీడియో నేను అందుకే ఫుల్గా తీయలేదు. ఇంకా మా వారికి హాట్ వాటర్ అయితే ఇచ్చేసి ఇంకా వేడి నీళ్ళు అయితే పెడుతున్నాను అనమాట. బకెట్తో నీళ్ళు పట్టుకొచ్చి హీటర్ పెట్టాను మా వారికి స్నానానికి. తర్వాత మళ్ళీ మా అబ్బాయికి పెడతాను అనమాట. ఇవన్నీ మా అబ్బాయిని అయితే నిద్ర లేపుతున్నాను లగోమని చెప్పేసి. ఇవన్నీ ఇంకా పాలు అయితే కాగినాయి, కాఫీ అయితే కలుపుకుంటున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చి వయసులో ఉన్నప్పుడే మనం ₹1 సంపాదించుకోవాలి ఫ్రెండ్స్. వయసు అయిపోయిన తర్వాత మనం ఎంత కష్టపడ్డా ఏమీ ఉపయోగం ఉండదు, బాధపడతాం తప్ప. వయసులో ఉన్నప్పుడు ఉన్న ఆస్తులన్నీ జల్సాలు చేసి పోగొట్టుకుంటే వయసు అయిపోయిన తర్వాత బాధపడటం తప్ప ఏమైనా ఉపయోగం ఉందా చెప్పండి. అందుకే పెద్దవాళ్ళు అంటారు వయసులో ఉన్నప్పుడే సంపాదించుకోవాలి అని. పెళ్ళి అని చెప్పి అమ్మాయిలమ్మడి తిరిగితే ఇంకా వయసులో ఉన్నప్పుడు ₹1 సంపాదించుకోకపోతే రేపు వయసు అయిపోయిన తర్వాత మనల్ని ఎవరు చూస్తారు చెప్పండి. ఆస్తన్నా ఉంటే ఎవరో ఒకరు ఒక ముద్దన్నా పెడతారు. ఆస్తి లేకపోతే ఎవరు చూస్తున్నారు ఫ్రెండ్స్? ఈ రోజుల్లో ఎవరు చూడరు అనమాట. అందుకే వయసులో ఉన్నప్పుడే సంపాదించుకోమనేది. ఉన్న ఆస్తులన్నీ ప్యాకెట్లు ఇంకా ఏయో ఉంటాయి కదా ఫ్రెండ్స్, వీటికి జలసాలకి తగిలేసి ఆస్తి అంతా కరగదీసి తర్వాత ఆస్తి అంతా పోయిన తర్వాత జ్ఞానోదయం అయినాక ఉపయోగం ఏముంది చెప్పండి ఫ్రెండ్స్? ముందే జాగ్రత్తగా ఉండాలి కదా. అంతా ఆస్తి అంతా పోయిన తర్వాత జాగ్రత్త పడి బాధపడి ఉపయోగం ఏముంది చెప్పండి? ఇంకా అప్పుడు వయసు అయిపోయిన తర్వాత పిల్లల చదువులకి కష్టపడి సంపాదించి లక్షల డొనేషన్ ఫీజులు కట్టలేక బాధపడాలి కదా. అందుకే వయసులో ఉన్నప్పుడే తెలివిగా ₹1 దాచుకోండి. వయసు అయిపోయిన తర్వాత ఎవరు మనల్ని చూడరు. ఎంతో కొంత దాచుకోవాలి మనం కూడా. ఈ రోజుల్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా షాపింగ్లు, ఆ టూర్లు అని చెప్పేసి డబ్బులన్నీ వేస్ట్ చేయమాకండి. రేపు మన పిల్లల చదువులకే ఉపయోగపడతాయి ఆ డబ్బులన్నీ. ఈ రోజుల్లో లక్షలు అవుతున్నాయి అన్నమాట చదువులకి, కాలేజీలకి డొనేషన్లు కట్టించుకుంటున్నారు కదా. ఒక్కొక్క సంవత్సరానికి 4 లక్షలు 2 లక్షలు ఉంటున్నాయి అన్నమాట. అందుకే డబ్బులు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వాడుకోండి. ఎంతో కొంత సేవింగ్ చేసుకోండి పిల్లల కోసం.
రేపు మనకైనా ఫ్యూచర్లో ఉపయోగపడతాయి అన్నమాట. పని చేసుకోలేని వయసులో ఉన్నాం అనుకోండి, అప్పుడు అవే మనం ₹1 తెచ్చుకొని మనం వాడుకోవడానికి ఉపయోగపడతాయి కదా. ఇప్పుడు అంతా జలసాలు చేసి ఖర్చు చేసేసాం అనుకోండి, రేపు అప్పుడు ఎవరు పెడతారు? ఈ రోజులు ఎలా ఉన్నాయి అంటే డబ్బుంటేనే ఒక ముద్ద పెట్టేటట్టున్నారు, డబ్బులు అయితే మన మొహం కూడా చూడరు అన్నమాట. ఇవి నిజాలు ఫ్రెండ్స్, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇవి మాత్రం పచ్చి నిజాలు. నేను చెప్పేవన్నీ లైఫ్లో జరుగుతున్నాయే నేను మీకు చెప్తున్నాను అన్నమాట. లక్షల ఆస్తులు ఉన్న వాళ్ళని చూస్తారు, ఏమీ లేని వాళ్ళని ఎవరో కొంతమంది చూస్తారు ఫ్రెండ్స్. ఏదో తల్లిదండ్రుల మీద ప్రేమ అభిమానం ఉన్నవాళ్ళు చూస్తారు. అది కూడా లేని వాళ్ళు ఏం చేస్తారు? వదిలేస్తారు అనాథ శరణాలయాల్లోనో రోడ్డు మీద ఎక్కడో ఒక చోట. కానీ మన చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఎవరో కాస్త కూస్త ఆదరిస్తారనమాట. మన వాళ్ళు మనల్ని వదిలేసిన ఎవరో జాలి దయ ఉన్నోళ్ళు ఎవరో ఒకళ్ళు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు కాస్త ఆసరాగా ఉంటున్నారు. ఈ రోజుల్లో మానవత్వం ఉందిలేండి, కాస్త కూస్త అసలు లేదని నేను చెప్పను, కానీ ఉందన్నమాట. మానవత్వం గల మనుషులు ఉన్నారు. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి, సేవింగ్స్ చేసుకోవాలి. డబ్బులు అనవసరమైన షాపింగ్లు చేయొద్దు, డబ్బు అసలు వేస్ట్ చేయొద్దు, నీళ్ళప్రాయం చేయొద్దు. ఎంత పొదుపుగా వాడుకుంటే అంత మంచిది. ఖర్చు అయిపోయిన డబ్బు తిరిగి రాదు, ఖర్చు అయిపోయిన నీళ్ళు తిరిగి రావు, ఖర్చు అయిపోయిన కాలము రాదు, ఖర్చు అయిపోయిన డబ్బు తిరిగి రాదు. ఈ 3 తిరిగి రావు అన్నమాట. ఖర్చు చేసేసిన డబ్బు మళ్ళీ వెనక్కి వస్తుందా? వేస్ట్గా పడబోసిన నీళ్ళు కూడా రావు, అందుకు టైం కూడా తిరిగి రాదు. కాబట్టి ఈ 3 మనం ఎంతో జాగ్రత్తగా వాడుకోవాలన్నమాట. టైం వేస్ట్ చేయొద్దు అంటారు అందుకే పెద్దవాళ్ళు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా మీరు సంపాదించే ప్రతి రూపాయి సేవింగ్ చేయండి. ₹100 సంపాదిస్తే తప్పకుండా ₹10 సేవ్ చేయండి. ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. సినిమా యాక్టర్ మురళీమోహన్ గారు చెప్తారు, మనం ₹100 సంపాదిస్తే ₹10 ఖచ్చితంగా సేవ్ చేయాలంట ఫ్రెండ్స్. మిగతా ₹90 మనం ఖర్చు చేసుకోవాలి. అవి రేపు మనకే అవసరానికి ఉపయోగపడతాయి. ఎవరు తీసుకోరు కదా మన డబ్బులు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ సేవ్ చేయండి. మీ పిల్లలకి మీకే ఉపయోగపడతాయి. పోస్ట్ ఆఫీస్లోనో బ్యాంకులోనో లేకపోతే గోల్డ్ కొనుక్కొని ఏదో ఒక రూపంలో సేవ్ చేసుకోండి. ఈ రోజుల్లో డబ్బులు లేక ఎంతమంది చూడట్లేదు తల్లిదండ్రులని పిల్లలు. వాళ్ళు సంపాదించుకొని తినేవి వాళ్ళకే అంతంత మాత్రంగా ఉంది, వాళ్ళ సంపాదనే అంతంత మాత్రం. ఇంకా తల్లిదండ్రులను పోషించాలంటే వాళ్ళ దగ్గర స్తోమత ఉండదు. ఆస్తులుంటే జల్సాలు చేసి ఖర్చు చేసేస్తారు. తల్లిదండ్రులు చూడటానికి అంత స్తోమత ఉండదు. ఇలా అవస్థపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్. మనం ఆ స్థితిలో ఉండకూడదు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు ఉండాలన్నమాట. జాగ్రత్తగా ఉండాలి. ప్రతి రూపాయి జాగ్రత్తగా దాచుకోవాలి. రూపాయి పోగు చేసుకొని దాచుకోవాలన్నమాట. ఇవి మాత్రం తప్పకుండా వినండి ఫ్రెండ్స్. మీరు నేను చెప్పేది ఏవి విన్నా వినకపోయినా ఇవి రియల్ లైఫ్లో జరిగినాయే నేను మీకు చెప్తున్నాను అన్నమాట. నా లైఫ్లో నేను చాలా చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను అన్నమాట. మీరన్నా జాగ్రత్త పడతారు అని చెప్పేసి. ఇంకా తర్వాత మీ ఇష్టం. అది చూస్తూనే ఉన్నారు కదా, ఇప్పుడు 90% సినిమాల్లో కూడా మీకు అవే చూపిస్తున్నారు. ఆస్తి సంపాదించిస్తే జల్సాలు చేసి పాడు చేసేసి అంతా పోయిన తర్వాత బాధపడతారు. చివరికి వాళ్ళ తల్లిదండ్రులను కూడా పోషించలేని స్థితిలో ఉంటున్నారు. కాబట్టి జాగ్రత్త ఫ్రెండ్స్, మనం ఆ అవస్థలో ఉండకూడదు అని చెప్పేసి జాగ్రత్త పడతారని చెప్తున్నాను అన్నమాట. ఇవ్వండి, ఇంకా కొంచెం పని ఉండి ఇంకా బయటకు అయితే వచ్చామన్నమాట మా వారు నేను. మా అబ్బాయి టిఫిన్ తర్వాత ఇంకా ఫోన్ అయితే కాలేజీకి తీసుకెళ్ళిపోయాడు. ఇంకా అందుకనే మిల్ మేకర్ కర్రీ ఎలా చేశాను ఏంటనేది మీకు చూపించలేదు. ఇది సాయంత్రం అన్నమాట. కొంచెం బుక్ షాప్లో పని ఉండి వెళ్ళి మా అబ్బాయికి కావాల్సిన బుక్స్ను, ఇది ఏంటంటే పచ్చళ్ళు కారప్పొళ్ళు అమ్మే షాప్ అన్నమాట. ఇక్కడే మేము ఎప్పుడు పచ్చళ్ళు కారప్పొళ్ళు తెచ్చుకుంటూ ఉంటాము. ఈసారి ఇంట్లోనే చేయాలి ఫ్రెండ్స్. పండుమిర్చి వస్తున్నాయి, తీసుకోవాలన్నమాట. ఈసారి పచ్చళ్ళు పట్టాలి ఇంట్లోనే. పండుమిర్చి టమాటా పచ్చడి పట్టాలన్నమాట. ఇక్కడైతే చాలా టేస్ట్గా బాగుంటాయి ఫ్రెండ్స్.
అడ్రస్సు కొరిటిపాడు మాలచ్చమ్మ చెట్టు దగ్గర అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. మేము ఎక్కడ తెచ్చుకుంటాము. నాకు క్యాలీఫ్లవర్ పచ్చడి అంటే చాలా ఇష్టం. ఇప్పుడు వస్తున్నాయి కదా క్యాలీఫ్లవర్లు, ఇంకందుకని ఆ పచ్చడి తెచ్చుకోవడానికి వచ్చాము.